హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాం. మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు అట్టు పులుసు పెడుతున్నాం అన్నమాట. సో ఈ కోడిగుడ్డు అట్టు పులుసు ఎలా పెట్టుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకున్నాం అన్నమాట. అందులో ఒక 3 ఆర్ 4 గ్రీన్ చిల్లీ పీసెస్ కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. అలానే రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఫుల్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని మనం ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎగ్ ఆమ్లెట్ అనమాట. కోడిగుడ్డు అట్టు పులుసుకి ముందుగా ఇలాగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయతో ఉప్పు కారం పసుపు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో బాగా మనం ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నామండి. సో 3 ఎగ్స్ని మనం ఇలాగా కొట్టుకొని అందులో వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో 3 ఎగ్స్ వేసిన తర్వాత మనం ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మసాలా అంతా ఈ ఎగ్స్కి పట్టేలాగా బాగా బౌల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు అట్లు కింద వేసుకుంటాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసుకుంటాం అన్నమాట. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలాగ ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందులో ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఎగ్ ఆమ్లెట్కి ఆ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేయాలన్నమాట. సో ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఎగ్ ఆమ్లెట్ని వేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ని వేసుకోవాలి ముందుగా. ఈ ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలాగైతే మనం పులుసు పెట్టుకోవాలో చూద్దాం. సో 1 సైడ్ వేగిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని ఇలా వేపుకోవాలండి ఆ ఎగ్ ఆమ్లెట్ని. సో ఈ విధంగా మనం ఎంత మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ అట్ల కింద వేసుకోవాలన్నమాట. సో ఇలాగా. సో 2 పక్కలకు అయిపోయిన తర్వాత మనం వాటిని ఇలాగా సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో పులుసుకి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే మళ్ళీ ఒక బిగ్ సైజ్ 2 ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, నా దగ్గర గ్రీన్ చిల్లీస్ లేవని రెడ్ చిల్లీస్ వాడుతున్నాను. సో రెడ్ చిల్లీస్ ఉన్నా సరే పులుసుకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. అవి ఒక 5 to 6 తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని మెంతి గింజలు తీసుకోవాలన్నమాట. ఏదైనా సరే ముందు పులుసు పెట్టుకునేటప్పుడు ఈ మెంతి గింజల్ని ముందుగా వేసుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ పులుసుకి బాగా పడుతుందన్నమాట. అలానే పులుసు అనుకుంటున్నాం కాబట్టి చింతపండు గుజ్జును కూడా తీసి పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు పులుసుని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని అలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు దీని ద్వారా మనం పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. హీట్ అయిన ఆయిల్లో ఫస్ట్గా మనం మెంతులు వేసుకుంటాం అన్నమాట. తర్వాత చిల్లీస్, రెడ్ అయితే రెడ్, గ్రీన్ అయితే గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాం. తర్వాత ఆనియన్స్ కూడా ఎన్నైతే కట్ చేసుకుంటున్నామో అన్ని ఆనియన్ పీసెస్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. సో ఒకసారి ఈ అన్నింటిని కలిపి పెట్టుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఆనియన్ వేసేసుకోవాలన్నమాట. 10 to 15 మినిట్స్ తర్వాత మనకు కొంచెం ఇలాగ రెడ్డిష్ కలర్ ఆనియన్ పీసెస్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి అందులో. సో ఒకసారి మళ్ళీ వీటిని అన్నిటిని ఆ కరివేపాకుతో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో పసుపు వేసుకున్నాక కూడా ఒకసారి దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలన్నమాట. టేబుల్ స్పూన్ కాదు, మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత స్పైసీ కోసం కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం అట్లో అది ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో అన్నిటిని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆనియన్స్ ఇవన్నీ కారం పొడితో కలిసిపోయిన తర్వాత ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నామండి. డైరెక్ట్గా చింతపండు గుజ్జు వేసుకోకుండా వాటర్ వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కొంచెం మరుగు వచ్చేలాగా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇది ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది.
సో 5 to 10 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోతుందండి. అప్పుడు మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఎగ్ ఆమ్లెట్స్ వీటిని ఆ వాటర్లో ఇలా వేసేయాలన్నమాట. సో వేసి దాన్ని ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి. సో ఒక 5 మినిట్స్ మనం అట్లు వేసి అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఈ చింతపండు గుజ్జు ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా అందులో మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. స్పూన్ పెట్టి గరిటె పెట్టి కలపకుండా మనం ఇలా కింద దించుకొని ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి. స్పూన్ గరిటె పెట్టినట్టయితే అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అట్లు. అందుకనేసి ఇలా సపరేట్గా తెచ్చుకొని అలా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని క్లోజ్డ్ కంటైనర్తో క్లోజ్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఆ చింతపండులో ఈ ఎగ్ ఆమ్లెట్కి మిక్స్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి. సో 10 to 15 మినిట్స్ తర్వాత మనకి ఇలాగ ఆయిల్ అనేది పైకి వస్తుందండి. ఎప్పుడైతే ఇలా ఆయిల్ పైకి వచ్చిందో పులుసు మనకి మరిగిపోయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూపుతాం. సో మన ఎమ్మి పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం. సో ఇలా కొంచెం రైస్ పెట్టుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని అలానే పులుసు సో ఈ ఆమ్లెట్ చూసారా జ్యూసీగా ఉంది. పులుసులో వేయడం వల్ల ముందు వాటర్లో వేసిన తర్వాత పులుసు వేయడం వల్ల ఈ ఆమ్లెట్ నిండా ఈ పులుసు అయితే బాగా పీల్చుకుందనమాట. అందుకే చాలా లావుగా ఇలా జ్యూసీగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ రైస్ని మనం ఇలా మిక్స్ చేసుకొని ఏదైతే గార్నిష్ కోసం కొత్తిమీర ఇవన్నీ వేసామో ఇలా మిక్స్ చేసుకొని 1 పీస్ ఆఫ్ ఆమ్లెట్ పీస్ ఇలా పెట్టుకొని ఆన్ చేసి సో చాలా టేస్టీగా ఉందండి. ఈ ఆమ్లెట్ పీస్ అయితే ఉప్పు కారం పులుపు పెట్టి చాలా ఎమ్మిగా ఉందన్నమాట. మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ఫాలో అయిపోయి ఈ డిష్ ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్.